అది హైదరాబాద్లోని ఓ ఖరీదైన కాలనీలో శారదా నిలయం అనే పెద్ద బంగ్లా. ఆ ఇంటి యజమాని ప్రసాద్ చాలా మంచివాడు, నెమ్మదస్తుడు. కాని ఆయన భార్య శారద మాత్రం పక్కా సిటీ మనిషి. ఆమెకు ఆడంబరం, అహంకారం కాస్త ఎక్కువే. వారికి 3 కొడుకులు: రమేష్, సురేష్, అరుణ్. విచిత్రం ఏంటంటే ఆ 3 కొడుకులు తమకు నచ్చిన పల్లెటూరి అమ్మాయిల్నే పెళ్లి చేసుకున్నారు. పెద్ద కోడలు అనామిక, రెండో కోడలు అవని, మూడో కోడలు అంజలి. 3 అచ్చమైన పల్లెటూరి మట్టిలో పుట్టిన మాణిక్యాలు. కానీ శారదకు మాత్రం వాళ్లంటే అస్సలు నచ్చేది కాదు. ఒకరోజు ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో శారద సోఫాలో కాలిమీద కాలేసుకొని కూర్చుంది. చేతిలో కాఫీ కప్పుంది. ఒక్కసారిగా ఆ కప్పుని టీపాయ్ మీద గట్టిగా పెట్టి అరిచింది. అనామిక, ఏంటి ఇది? కాఫీలో పంచదార ఏమంటే విషం పోసినట్టు ఎంత చేదుగా తెచ్చావేంటి? అసలు నీ కాఫీ కలపడం కూడా రాదా? పల్లెటూరు మొహాలు, మీకు గంజి తాగడమే వచ్చు అని అనగానే అనామిక వణికిపోతూ వంటింట్లో నుంచి బయటకొచ్చింది. క్షమించండి అత్తయ్య, మీరు షుగర్ తగ్గించమన్నారు కదా అని కొంచెం తక్కువే వేశాను. ఓహో, అంటే నేను చెప్పింది అర్థం చేసుకునే తెలివి కూడా నీకుందన్నమాట. ఎల్లి మర్యాదగా ఇంకో కప్పు తీసుకురా. ఈసారి గనక తేడా వస్తే ఆ కప్పు నీ మొహం మీదే కొడతా. అంతలో రెండో కోడలు అవని హడావిడిగా డైనింగ్ టేబుల్ సర్దుతుంటే చేతిలో ఉన్న ప్లేటు జారి కింద పడుతుంది. టప్మని శబ్దం వచ్చింది. చూసావా, అసలు మీకు ఏ పని వచ్చినా ఈ ఇంట్లో ఏడుతున్నారు. ప్లేటు పట్టుకోవడం రాదు, బట్టలు ఉతకడం రాదు, వాషింగ్ మెషిన్ బట్టను నొక్కమంటే మాత్రం ఏదో బాంబు పేల్చినట్టు చూస్తారు. మిమ్మల్ని చేసుకోవడం మా కర్మే. అయ్యో లేదత్తయ్య, ఏదో చేయి జారిందంతే. ఇప్పుడు శుభ్రం చేసేస్తాను. శుభ్రం చేస్తావా? టైల్స్ మీద గీతలు పడితే మీ నాన్నొచ్చి బాగు చేస్తాడా? అసలు ఆ బట్టలు చూడండి, ఎప్పుడు చూసినా ఆ లంగా, ఓనీలు, చీరలు. సిటీలో ఉన్నామన్న జ్ఞానం ఉందా అసలు? మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం రాదు, ఓ ఫ్యాషన్ తెలీదు. మా ఇజ్జత్ అంతా తీసి పడేస్తున్నారు. ఇంతలో మూడో కోడలు అంజలి అక్కడికి వచ్చింది. అంజలి చేతిలో ఒక చొక్కా ఉంది. అత్తయ్య, మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు. ఈ చొక్కాకి గుండి ఊడిపోయింది. సూదిదారం ఎక్కడుందో దొరకట్లేదు. ఆ మాట విన్న శారద ఆశ్చర్యంగా, వెటకారంగా నవ్వి, ఓరి దేవుడా, గుండి కొట్టడం కూడా రాదా? మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావే? సిగ్గు లేకపోతే సరి. ఆ మూల స్వింగ్ మిషన్ ఉంది కదా, అది అలంకారానికి పెట్టానా? దాని మీద కొట్టొచ్చు కదా. అది అత్తయ్య, ఆ మిషన్ ఎలా వాడాలో నాకు తెలీదు. మా ఊర్లో చేత్తోనే. ఆ పాపు, నీ ఊరి గొప్పలాపు. చేత్తో కొడతారట, చేత్తో. ఈ కాలంలో కూడా మిషన్ వాడడం రాని చదువురాని మొహాలు నా ఇంట్లో వచ్చి పడ్డాయి. మీ వల్ల నా కొడుకులు కూడా పాడైపోతున్నారు. చిమి బతుకులు చేడ. పక్కన అలా కోడలను చూడండి, కార్లు నడుపుతారు, బుటిక్స్లు పెట్టుకుంటారు. మీరేమో వంటింట్లో గరిట తెప్పడానికి కూడా పనికిరారు. అంతలోనే శారద భర్త ప్రసాదు అక్కడికి వచ్చాడు. ఏమే శారదా, ఎప్పుడూ ఆ అమ్మాయిలలా అరుస్తూ బాధపెడతావెందుకు? వాళ్ళు పల్లెటూరు వాళ్ళైతే మాత్రం పనులు రానట్ట నిదానంగా నేర్చుకుంటారులే. ఏం నేర్చుకుంటారు? పెళ్ళయ్యి ఏడాదవుతుంది. ఇప్పటికి మిక్సీ వెయ్యాలంటే భయం, ఓవెన్ వాడాలంటే భయం. ఇట్లాంటి వాళ్ళతో నేను యాగలేనయ్యా. రేపు మా ఫ్రెండ్స్ పార్టీ ఉంది, అప్పుడు ఇలా చూసి అందరూ నవ్వుతారు. ఆ మాట వినగానే 3 కోడళ్ళు తలలు దించుకున్నారు. అప్పుడే రమేష్, సురేష్, అరుణ్ 3 హాల్లోకొచ్చారు. అమ్మా ప్లీజ్ అమ్మా, పొద్దునే ఈ గొడవలవి వద్దు. అనామిక చాలా బాగా వంట చేస్తుంది. నీకు నచ్చకపోతే బయట నుంచి తెప్పించుకో. చూసారా, భార్య రాగానే తల్లిని ఎట్ట ఎదురుతున్నారో? ఇదే ఈ పల్లెటూరాలకుండే మాయ. సరే, ఇప్పుడైతే అందరూ ఏనండి. రేపు సాయంత్రం మా కజిన్ సులోచన, తన కూతురు అమెరికా నుండి వస్తున్నారు. వాళ్ళు చాలా రిచ్. వాళ్ళ ముందు మీరు నోరు మెదపకూడదు. వంటింట్లో నుంచి బయటికి రాబాకండి. మీ పల్లెటూరు యాసతో నా పరువు తీయకండి. అర్థమైందా? ఆ మాటకి 3 కోడళ్ళు సరే అత్తయ్య అంటారు. ఇక మరుసటి రోజు ఉదయం సమయంలో శారద ఇల్లంతా అలంకరించి ఉంటుంది. ఖరీదైన సోఫాలు, పూల అలంకరణలు. ఆమె పట్టుచీర కట్టుకుని మెడనిండా నగలేసుకుని దర్జాగా కూర్చుంది. అనామిక, అవని, అంజలిలు వంటింట్లో ఉండమని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది శారద. ఇక ఆ రోజు సాయంత్రం 6 గంటలకి శారద ఇంటి ముందు పెద్ద కారులో సులోచన, తన కూతురు రియా అక్కడికొచ్చారు. హాయ్ శారద, హౌ ఆర్ యూ? ఇల్లు చాలా బాగుంది. హాయ్ సులోచన, వెల్కమ్. రండి
కూర్చోండి. మీ ప్రయాణం అది బాగా జరిగిందా? హో ఆంటీ, ఇట్స్ వెరీ టైరింగ్. బై ద వే, మీ కోడలు ఎక్కడా? ఐ వాంట్ టు సీ దెమ్. వాళ్ళు ఆ వంటింట్లో ఏదో స్పెషల్ డిష్ చేస్తున్నారంట రియా. కొంచెం బిజీగా ఉన్నారులేమ్మా. పర్లేదులే, పిలు. అయినా నీ కోడలు మోడర్నే కదా. మరీ అలాగా? మోడర్నే, కాకపోతే కొంచెం షయ్యి. అంతలోనే ఒక పెద్ద సమస్య వచ్చింది. శారద క్యాటరింగ్ వాళ్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమె ఆర్డర్ చేసిన పిజ్జాలు, పాస్తాలు, కేక్స్ ఇంకా రాలేదు. శారదకి చెమటలు పట్టాయి. ఏమైంది శారదా, టెన్షన్ పడుతున్నావు? డిన్నర్ రెడీనా? మాకు చాలా ఆకలిగా ఉంది. ఆ సమయంలో శారద పక్కకు వెళ్లి భర్త ప్రసాద్తో గుసగుసలాడుతుంది. ఏవండి, ఆ క్యాటరింగ్ గాడి ఫోన్ ఎత్తట్లేదేంటో. ఇప్పుడు వీళ్ళకి భోజనం ఏం పెట్టాలి? నా పరువు పోయేలాగుందండి. నేను ముందే చెప్పాను ఇంట్లోనే వంట చేయిద్దాము అని. ఇప్పుడు చూడు ఏం చేస్తావో. ఇక అప్పుడు సరిగ్గా ఆ సమయానికి రియా వేసుకున్న ఖరీదైన గౌను వెనుక జిప్పు ఊడిపోయింది. ఓ మై గాడ్ మామ్, నా డ్రెస్ జిప్ పారైపోయింది. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ డిజైనర్ వేర్. ఇప్పుడు ఎలా? నా దగ్గర వేరే డ్రెస్ కూడా లేదు ఇక్కడ. అయ్యో శారదా, మీ దగ్గర ఎవరైనా మంచి టైలర్ ఉన్నారా? వెంటనే తిన డ్రెస్ కుట్టించాలి, లేకపోతే రియా చాలా ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు రాత్రి 7 గంటలకే టైలర్ ఎక్కడ దొరుకుతారు సులోచన? పోనీ సేఫ్టీ పిన్ పెట్టుకుందామా? నో ఆంటీ, నోవే. పిన్ పెడితే నా డ్రెస్ పాడైపోతుంది. నాకు మిషన్ స్టిచ్చింగ్ మాత్రమే కావాలి. డూ యూ హ్యావ్ ఏ మిషన్? ఆ మెషిన్ ఉంది కానీ అది వాడడం ఎవరికి రాదమ్మా. అంతలో వంటింట్లో ఉన్న కోడళ్ళు ఇదంతా గమనించారు. అనామిక, అవని, అంజలి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అక్క, అత్తయ్య చాలా కష్టాల్లో ఉన్నారు, మనం వెళ్దామా? అత్తయ్య మనల్ని రావద్దన్నా చెప్పారు కదా అవని. కానీ ఇది మన ఇంటి పరువు కదక్క. అత్తయ్య తిట్టినా పర్లేదులే, మనం వెళ్దాము. అలా అనుకుని ముగ్గురు కోడళ్ళు ధైర్యం చేసి హాల్లోకొచ్చారు. అత్తయ్య, ఆ డ్రెస్ ఇస్తే నేను సరిచేస్తాను. అప్పుడు శారద కోపంగా వాళ్ల వైపు చూసింది. నువ్వా? నీకేం వచ్చని? అది డిజైనర్ డ్రెస్, చేత్తో ముట్టుకుంటే పాడైపోద్ది. ఎల్లు లోపలికి. ప్లీజ్ ఆంటీ, లెట్ హర్ ట్రై. నాకు వేరే ఆప్షన్ లేదు అని అనగానే అవని నవ్వుతూ ఆ డ్రెస్ తీసుకుంది. పక్క గదిలో ఉన్న కుట్టు మిషన్ దగ్గరికి వెళ్ళింది. శారద అయ్యో నా పరువు పోయింది అనుకుంటూ తలబట్టుకుంది. కాని అవని కేవలం 5 నిమిషాల్లోనే ఆ మిషన్ మీద ఎంతో నేర్పుగా దారం కనబడకుండా జిప్పు మార్చి దానికి అదనంగా ఒక చిన్న ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా చేసి తీసుకొచ్చింది. ఇదిగోండి, చూసుకోండి. అప్పుడు రియా ఆ డ్రెస్ చూసి ఆశ్చర్యపోయింది. వావ్, ఇది మునుపటి కంటే బాగుంది. ఆంటీ, మీ కోడలికి ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చా? ఎంత పర్ఫెక్ట్ గా కుట్టిందో చూడండి అని అనగానే శారద నోట మాట రాలేదు. ఆమె అవని వైపు అయోమయంగా చూసింది. ఇంతలో అనామిక ముందుకొచ్చింది. అత్తయ్య, భోజనం బయట నుంచి రాలేదని నేను విన్నాను. ఆకలేస్తుందని చెప్పారు కదా, అరగంట టైం ఇస్తే మేమే వంట చేసేస్తాం. మీరా? మీ పల్లెటూరు కూరలు తింటారా? వాళ్ళకి పిజ్జాలు కావాలి. నో శారదా, మాకు బోర్ కొట్టేసింది పిజ్జాలు తిని. ఏదైనా మంచి ట్రెడిషనల్ ఫుడ్ ఉంటే చెప్పండి. అనామిక, అంజలి వెంటనే వంటింట్లోకి వెళ్లారు. కేవలం అరగంటలోనే వేడివేడి రాగి సంకటి, నాటుకోడి పులుసు, గుత్తి వంకాయ కూర, పాయసం, గోంగూర పచ్చడి సిద్ధం చేశారు. డైనింగ్ టేబుల్ మీద అరిటాకులు వేసి వడ్డించారు. ఆ వాసనకే సులోచన, రియాలకు నోరూరింది. అద్భుతం శారదా, నేనైతే 5 స్టార్ హోటల్స్లో కూడా ఇంత మంచి రుచి చూడలేదు. ఈ గుత్తి వంకాయ అయితే అమృతంలా ఉంది. ఆంటీ, మీ కోడళ్ళు నిజంగా గ్రేట్. ఒకరు ఫ్యాషన్ డిజైనర్, ఇంకొకరు మాస్టర్ చెఫ్. అది విన్నాక శారదకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె ఇన్నాళ్ళు ఎవరినైతే పనికిరాని వాళ్ళు అని తిట్టిందో వాళ్లే ఈరోజు తన పరువుని నిలబెట్టారు. భోజనాలయ్యాక సులోచన శారదతో ఇలా అంటుంది. శారదా, నువ్వు చాలా లక్కీ. ఈ రోజుల్లో ఇంత టాలెంట్ ఉండి ఇంత అణిగిమణిగి ఉండే కోడళ్ళు దొరకడం కష్టం. వీళ్ళకి మిషన్ కుట్టడం రాదన్నో, వంట కూడా రాదన్నో, కానీ వీళ్ళు మల్టీ టాలెంటెడ్ అని సులోచన చెప్పి వెళ్లేటప్పుడు అంజలి తాను స్వయంగా అల్లిన ఒక అందమైన క్రోషియా హ్యాండ్ బ్యాగ్ ని రియాకు గిఫ్ట్గా ఇస్తుంది. ఓ మై గాడ్, ఇది హ్యాండ్ మేడా? దీని కాస్ట్ అయితే బయట వేలల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అలా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక శారద సోఫాలో కూలబడింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ముగ్గురు కోడలు భయపడుతూ వంటింట్లోకి వెళ్తుంటే ఆగండి. ఆ మాట విని అందరూ ఆగిపోయారు.
రమేష్, సురేష్, అరుణ్ కూడా భయంగా చూస్తున్నారు. అమ్మ మళ్ళీ తిడుతుందేమో అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. శారద మెల్లగా లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించండి అత్తయ్య. ఏంటిది, మీరు పెద్దవారు. లేదన్నామేక, వయసులో నేను పెద్దదాన్నే గాని బుద్ధిలో చిన్నదాన్ని అయిపోయా. ఎన్నాళ్ళు మిమ్మల్ని పల్లెటూరోళ్ళని, ఏమీ రాదని, నాగరికత తెలియదని ఎంతో సాధించానమ్మా. కానీ నిజమైన నాగరికత బట్టల్లోనే భాషల్లోనే ఉండదని తెలుసుకున్నా. అవతల వాళ్ళని ఆదుకోవడంలో ఉంటదని ఈరోజు మీరు నిరూపించారు. అలా అని శారద అవని వైపు తిరుగుతుంది. అవని, నీకు మెషిన్ కుట్టడం కూడా రాదని ఎన్నోసార్లు దెప్పి పొడిశానమ్మా. కానీ డిజైనర్ డ్రెస్ను కూడా బాగు చేసే కళ నీ చేతుల్లో ఉందని తెలుసుకున్నా. అంజలి, నీ హ్యాండ్ వర్క్ చూసి ఆ రియా ఎంత సంబరపడిపోయిందో చూశానమ్మా. అలా అంటూ ఉండగా ప్రసాద్ చిరునవ్వుతో భార్య దగ్గరికి వచ్చాడు. ఇప్పటికైనా గ్రహించావా శారదా? పల్లెటూరి పిల్లలకి పనులు రాకపోవటం అంటూ ఉండదు. అలకన్నీ వస్తాయి. కాకపోతే మనలాగా డబ్బాలు కొట్టుకోవడం రాదు, అంతే. అవునండి, నిజమే. మెషిన్ లేకపోయినా బ్రతకగల నేర్పు అలకుంది. మనము కరెంట్ పోతే పెచ్చాళమైపోతాము. కానీ వీళ్ళు ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటారు. సే అన్నామేక, రేపటి నుంచి వంటింట్లో నీకు నచ్చిన వంటలు చెయ్యి. అవని, అమ్మోల పడున్న కుట్టు మిషన్ని దుమ్ము దులుపు. నీకు నచ్చిన బట్టలు కుట్టుకమ్మా. అంజలి, నువ్వు ఆ హ్యాండ్ బ్యాగులు అట్లాంటివి ఇంకా చేసుకో. కావాలంటే నా ఫ్రెండ్స్ అందరికి అమ్ముకుందాము. అలా అనగానే ముగ్గురు కోడళ్ళు సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. థ్యాంక్స్ అత్తయ్య, మాకింతకంటే ఏం కావాలి? థ్యాంక్స్ నాకు చెప్పబాకండమ్మా. ఆ దేవుడికి చెప్పండి మీలాంటి కోడళ్ళని నాకు ఇచ్చినందుకు. అమ్మయ్య, మా ఇంట్లో ఇన్నాళ్ళకి నిజమైన పండగ వచ్చింది. ఇక ఆ సమయంలో అందరూ ప్రశాంతంగా హాయిగా నవ్వుకున్నారు. ఆ రోజు నుంచి శారదలో అహంకారం పోయింది. కోడళ్లను సొంత కూతుళ్లలా చూసుకోవటం మొదలుపెట్టింది శారద. వాళ్లు కూడా అత్తగారికి ఆధునిక విషయాలు నేర్పిస్తూ తాము సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆ ఇంటిని నందనవనంలా మార్చారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక ఇంట్లో శారద, ప్రసాద్ అనే దంపతులు ఉండేవారు. వాళ్లది చాలా నిరుపేద కుటుంబం. ప్రసాద్ వయసు మీద పడ్డంతో పనికి వెళ్లలేక ఇంట్లోనే ఉండేవాడు. వాళ్లకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, అతడి భార్య అనామిక. రెండో కొడుకు సురేష్, అతడి భార్య అవని. ఇక మూడోవాడు అరుణ్, అతడి భార్య అంజలి. ఈ ముగ్గురు కొడుకులు రోజూ కూలి పనులకు వెళ్తే కాని ఆ ఇంట్లో పూట గడవని పరిస్థితి. ఎప్పుడైనా బయట ఏదన్నా కొనుక్కొని తిందామన్నా కూడా వాళ్ల దగ్గర చిల్లి గవ్వుండేది కాదు. అయినా సరే ఆ ముగ్గురు కోడళ్ళు ఎంతో అన్యోన్యంగా కుటుంబం కోసం కష్టపడుతూ ఉండేవారు. ఒకరోజు సాయంత్రం ముగ్గురు కోడళ్ళు ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో పక్క వీధిలో ఒక పెద్దింట్లో వాళ్ళు బయట నుంచి చికెన్ హలీం తెచ్చుకొని తింటూ ఉంటారు. ఆ హలీం గుమగుమలు గాలికి వీళ్ల ఇంటి వరకు వస్తాయి. అక్క, అనామిక అక్క, ఏంటో గమనించావా? ఎక్కడ్నుంచో భలే మంచి వాసన వస్తుంది. బహుశా పక్కింటి సుబ్బారావు గారు టౌన్ నుంచి ఏదో తెచ్చుకున్నట్టున్నారు. ఆ వాసన చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయక్క. నాకు కూడా ఆ చికెన్ హలీము తినాలనుంది. చాలా ఆశగా ఉందక్క. అవునే అంజలి, నాకు ఆ గుమగుమలు చూస్తుంటే కడుపులో ఆకలి దహించుకుపోతుంది. ఆ హలీం మీద వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు వేసుకొని తింటుంటే చూడు. అబ్బా, మనం కూడా ఎప్పుడైనా అలా బయట నుంచి తెచ్చుకుని తింటే ఎంత బాగుంటుందో కదక్క. జీవితంలో ఒక్కసారైనా ఆ హలీంని రుచి చూడాలనుంది. మీ ఇద్దరి బాధ నాకు అర్థం అవుతుందే, కానీ మన పరిస్థితి మీకు తెలియంది కాదు కదా. ఇంట్లో అందరికీ 2 పూటల అన్నం పెట్టడానికే అత్తయ్య, మావయ్య, మీ బావలు ఎంత కష్టపడుతున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా. ఒక కప్పు హలీం కొనాలంటే కనీసం 200-300 రూపాయలు ఉంటుంది. మనందరం తినాలంటే కనీసం 1000 రూపాయల పైనే కావాలి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది చెప్పండి. నిజమే అక్క, మనం నిరుపేదలం, పూట గడవని పేదవాళ్ళం. ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు పడ్డం, ఇలా ఆశపడ్డం కూడా మన పాపమేమో. ఎప్పటికైనా మన రాత మారుతుందో లేదో. అంతేనే, మన కర్మకి ఆ వాసన చూసి కడుపు నింపుకోవాల్సిందే కానీ తినే అదృష్టం మనకెక్కడంది. సరే పదండి, వెళ్ళి రాత్రికి గంజి నీళ్లు కాచుకుందాం. అంతలో రమేష్, సురేష్, అరుణ్ పని నుంచి అలసిపోయి ఇంటికొస్తారు. కోడళ్ళు మాట్లాడుకున్న మాటలు అప్పుడే గుమ్మం బయటున్న ముగ్గురన్నదమ్ములు వింటారు. వాళ్ళు చాలా బాధగా లోపలికొస్తారు.
అనామిక, మీరు మాట్లాడుకుంటున్న మాటలు మేము బయట నుంచే విన్నాం. మీకు చికెన్ హలీం తినాలనుందా? అది తినలేకపోతున్నామని ఎందుకంతలా బాధపడుతున్నారు? అవును దినా, మీరు అడగటానికి కూడా ఎందుకు భయపడుతున్నారు? మేం రాత్రింబవళ్ళు ఎంత కష్టపడ్డా మీకు కనీసం ఇష్టమైన ఒక చిన్న వస్తువు కూడా కొనివ్వలేకపోతున్నాం. మమ్మల్ని చూస్తుంటే మాకే అసహ్యంగా ఉంది. ఓ పక్క నాన్నకు కూడా ఆరోగ్యం బాగోలేదు. వచ్చిన కూలీ డబ్బులు కాస్త ఇంట్లోకి నాన్న మందులకే సరిపోతున్నాయి. పండగొచ్చినా పబ్బం వచ్చినా మీకు కొత్త బట్టలు కూడా కొనివ్వలేని దుస్థితి మాది. మమ్మల్ని క్షమించండి వదినా, మీరు అడిగిన చిన్న హలీం కూడా తేలేకపోతున్నాం. అయ్యో, మీరేంటి అలా మాట్లాడుతున్నారు? మీరేం బాధపడకండి. ఏదో వాసన వస్తుంటే ఆడవాళ్ళం కదా, ఏదో వయసులో ఉన్నాం కదా అని నోరు కట్టుకోలేక అలా మాట్లాడుకున్నాం అంతే. మీరు దాని గురించి ఏమాత్రం ఆలోచించకండి. అవునండి, మీరు పడే కష్టం ముందు ఈ కోరికలు ఎంత చెప్పండి. మీరు మా కోసం రోడ్ల మీద చెమటొడుస్తున్నారు. మీకు లేని బాధ మాకెందుకు, మీరేం మనసులో పెట్టుకోకండి. అలా అనుకుని రాత్రి అందరూ పడుకున్నాక అనామికకి ఒక ఆలోచన వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే తన తోటి కోడలని పెరట్లోకి పిలుస్తుంది. అవని, అంజలి, కాస్త రండి. నిన్న రాత్రి మీకు హలీం తినాలనిపించింది కదా. బయట హోటల్లో కొంటే చాలా ఖర్చు అవుతుంది. వాళ్ళు ఏవేవో రంగులు కలుపుతారు. కానీ మనమే స్వయంగా మన ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఇంట్లోనా హలీం చేయడం చాలా కష్టం కదక్క. దాన్ని గంటల తరబడి రుబ్బాలి. పైగా దానికి చాలా సామాన్లు కొనాలి కదా, బోలెడు ఖర్చు అవుతుంది. అవునక్క, చికెన్, గోధుమ రవ్వ, నెయ్యి, జీడిపప్పు, రకరకాల మసాలాలు ఇవన్నీ కావాలి. మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? అది పెద్దవాళ్ళు తినే వంటకం కదా. నా దగ్గర కూరగాయల ఖర్చులో నుంచి మిగిల్చి దాచిపెట్టిన ఒక 100 రూపాయలున్నాయి. మీ దగ్గర ఏమైనా చిల్లరుందా? నా దగ్గర 50 రూపాయలున్నాయక్క. మొన్న మీ మరిది గారు పండక్కి గాజులు కొనుక్కోమని ఇచ్చారు, అప్పుడు దాచుకున్నా. నా దగ్గర కూడా ఒక 50 రూపాయల వరకు ఉండొచ్చు. చూసారా, మన ముగ్గురు దగ్గర కలిపి మొత్తం 200 రూపాయలున్నాయి. ఈ డబ్బుతో 1/2 కిలో చికెన్, కొంచెం గోధుమ రవ్వ, కొన్ని పప్పులు తెద్దాం. నెయ్యి బదులు ఇంట్లో ఉన్న నూనె వాడేద్దాం. ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి మసాలాలతోనే అద్భుతంగా హలీం చేసుకుందాం. అత్తయ్య మామయ్య కూడా ఎప్పుడు ఇలాంటివి తినుండరు కదా, వాళ్ళు కూడా తిని ఎంతో సంతోషపడతారు. అబ్బా, ఎంత మంచి ఆలోచన అక్క. మన చేతులతో చేస్తే ఆ రుచే వేరు కదా. అయితే నేను వెంటనే వెళ్ళి కిరాణా కొట్టు నుంచి సామాన్లు తీసుకొస్తాను. అలా అనుకుని ముగ్గురు కోడళ్ళు కలిసి వంటగదిలో పని మొదలు పెడతారు. అనామిక చికెన్ శుభ్రం చేసి మసాలాలు పట్టించి ఉడికిస్తుంది. అవని పప్పులు, గోధుమ రవ్వ నానపెట్టి మెత్తగా రుబ్బుతుంది. అంజలి ఉల్లిపాయలు సన్నగా తరిగి దోరగా వేయిస్తుంది. అప్పుడు శారద అనామికతో ఇలా అంటుంది. ఏంటమ్మా అనామిక, వంటగదిలో నుంచి ఏదో కొత్త వాసన వస్తుంది. మసాలాలు గుమగుమలాడుతున్నాయి. ఈరోజు పండగ ఏం లేదు కదా, ఏం వంట చేస్తున్నారు? అత్తయ్య, నిన్న అవని అంజలికి చికెన్ హలీం తినాలనిపించింది కదా, అందుకే ఈరోజు మన ఇంట్లో మనకున్నంతలో చికెన్ హలీం చేస్తున్నాం. చికెన్ హలీమా? దానికి చాలా ఖర్చు అవుతుంది కదమ్మా. మీ దగ్గర అంత డబ్బులెక్కడి? నా కొడుకులకు అప్పులేమైనా చేయమని చెప్పారా ఏంటి? అయ్యో లేదు మావయ్య, మీ ముగ్గురం పొదుపు చేసి దాచుకున్న కొద్దిపాటి డబ్బులతో ఈ సామాన్లు తెచ్చుకున్నాం. బయటకుంటే చాలా ఖర్చు అవుతుంది. అదే ఇంట్లో అయితే అందరం కడుపు నిండా తృప్తిగా తినొచ్చు కదా అని ఇలా చేస్తున్నాం. ఎంత మంచి మనసమ్మా మీది. మీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం. కష్టకాలంలో కూడా కుటుంబ సంతోషం కోసం ఆలోచిస్తున్నారు. సరే సరే, మంట తగలకుండా జాగ్రత్త పడండి. అలా ఉండగా అనామిక వంటలో చాలా నేర్పరి. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని పప్పుల మిశ్రమానికి కలిపి పొయ్యి మీద పెట్టి కట్టెల మంట మీద బాగా రుబ్బుతుంది. అంజలి, అవని వంతుల వారీగా గరిటితో తిప్పుతూ సహాయం చేస్తారు. అవని పైనుంచి వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర చల్లుతుంది. ఇల్లంతా హలీం వాసనతో నిండిపోతుంది. అక్క, వాసన అదిరిపోతుంది కదా. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. కాసేపు ఓపిక పట్టంజలి. సాయంత్రం మీ బావలు రాగానే అందరం కలిసే తిందాం. అప్పుడే దానికి అసలైన మజా. అలా అనుకుంటూ ఉండగానే సాయంత్రం రమేష్, సురేష్, అరుణ్ పన్నుంచి అలసిపోయి ఇంటికొస్తారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కడొస్తున్న సువాసన చూసి ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా, ఇల్లంతా ఏదో కొత్త వాసన వస్తుంది. ఏమైనా స్పెషల్ చేశారా ఏంటి? నీ పిల్లలు ఈరోజు చికెన్ హలీం చేశారా? వాళ్ళు దాచుకున్న డబ్బులతో మీ అందరి కోసం ఎంతో కష్టపడి చేశారు. రండి, చేతులు కడుక్కొని రండి. అప్పుడు అందరూ ఒకే దగ్గర గుండ్రంగా కూర్చుంటారు. ముగ్గురు కోడళ్ళు వేడివేడి హలీంని గిన్నెల్లో అందరికీ వడ్డిస్తారు.
ముందుగా ప్రసాదు శారద తింటారు. ఆహా, అద్భుతం అమ్మా, అద్భుతం. నేను నా జీవితంలో ఇంత రుచికరమైన హలీంని ఎప్పుడూ తినలేదమ్మా అనామిక. ఏ హోటల్లో కూడా ఇంత రుచి రాదు. నోట్లో వేసుకుంటే ఇట్టే గరిగిపోతుంది. సూపర్గా ఉందమ్మా. అవునమ్మా, నాకైతే అమృతంలాగుంది. మీ చేతిలో ఏదో మాయ ఉందమ్మా. ఈ వయసులో ఇట్లాంటి రుచి చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. చాలా సూపర్గా ఉందమ్మా. వావ్, సూపర్ అనామిక. ఇది అసలు మనం ఇంట్లో చేసామంటే ఎవరు నమ్మరు. అంత పర్ఫెక్ట్గా వచ్చింది. మా కష్టం అంతా ఈ రుచి చూశాక ఇట్టే మాయమైపోయింది. అవునన్నయ్య, బజార్లో అమ్మేదానికంటే మన ఇంట్లో చేసిన హలీం 1000 రెట్లు బాగుంది. వదిన చేతి వంట ఎప్పుడూ అద్భుతమే. అంజలి, నువ్వు వదినలు కలిసి మాకొక మంచి భోజనం పెట్టారు ఈవేళ. నేను ఎన్ని గిన్నెలైనా తినేస్తాను. ఇదంతా మనందరి ఐకమత్యం. అందరం సంతోషంగా ఉంటేనే నా కడుపు నిండిపోతుంది. మీరిలా ఆనందంగా తింటుంటే మేం పడిన కష్టమంతా మర్చిపోయాం. అలా అనుకుంటూ అందరూ సంతోషంగా తిన్న తర్వాత అనామికకి ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. అందరినీ హాల్లోకి పిలుస్తుంది. మావయ్య, అత్తయ్య, నాకొక ఆలోచన వచ్చింది. మీ అందరికీ ఈ హలీం ఇంతగా నచ్చింది కదా, చాలా సూపర్గా ఉంది అన్నారు కదా. మన పరిస్థితి ఏమిటో మీకు తెలియంది కాదు. ఎప్పుడూ మనం ఇలా పేదరికంలోనే మగ్గిపోవాలా? పొట్టుకుట్టు కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తాము? మనం ఈ హలీంనే ఒక వ్యాపారంగా ఎందుకు మార్చుకోకూడదు? వ్యాపారమా? మనకి వ్యాపారం చేయడం చేత కాదమ్మా. దానికేమో చాలా డబ్బులు కావాలి. పైగా జనాలు ఏమనుకుంటారో ఏమో, మన పరువు పోద్దేమోనమ్మా. జనాల గురించి మనకు ఎందుకు ఆలోచించాలి? మనం కష్టపడి నిజాయితీగా బ్రతుకుతున్నాం. ఎవరినీ మోసం చేయడం లేదు కదా. ముందుగా పెద్ద షాపులేం అక్కర్లేదు. కొద్ది పెట్టుబడితో చిన్న బండి మీద రోడ్డు పక్కన పెట్టుకుందాం. అనామిక, ఆలోచన చాలా బాగుంది. నాన్న, మీరేమంటారు? మనం ముగ్గురం రోజు కూలీ పనులకి వెళ్తున్నాం. ఎప్పుడు పని ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. అదే మనకంటూ ఒక చిన్న వ్యాపారం ఉంటే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది కదా. మనం కూడా మన కాళ్ళ మీద నిలబడొచ్చు. నేను కూడా అన్నయ్య మాటతో ఏకీభవిస్తున్నాను. వదిన చేతి వంటకి ఖచ్చితంగా మంచి గిరాకీ వస్తుంది. ఊళ్ళో వాళ్ళందరికీ ఈ రుచి నచ్చుతుంది. నేను కూడా సాయం చేస్తాను వదినా. ఉదయం పూట సామాన్లన్నీ నేనే మార్కెట్ నుంచి బేరమాడి మరీ తీసుకొస్తాను. నేను అండగా ఉంటాను ఈ వ్యాపారానికి. సరేనమ్మా, మీ అందరికీ అంత నమ్మకం ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు. కష్టపడే వాళ్ళకి దేవుడెప్పుడు తోడుంటాడు. రేపటి నుంచే ఈ పనేదో మొదలు పెట్టండి. నేను కూడా నా వంతు సాయంగా బండి దగ్గర నిలబడి కస్టమర్లను చూసుకుంటాను. అయితే రేపటి నుంచి మన జీవితాలు మారబోతున్నాయన్నమాట. నాకెంతో ఉత్సాహంగా ఉంది. అవునక్క, మన ముగ్గురం కలిసి ఈ వ్యాపారాన్ని ఎంతో పైకి తీసుకొద్దాం. మన పేదరికాన్ని పారద్రోల్దాం. అలా అందరూ కలిసి ఒకే మాట మీద నిలబడతారు. మరుసటి రోజు ఉదయాన్నే రమేష్, సురేష్, అరుణ్ వెళ్లి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొస్తారు. ముగ్గురు కోడళ్ళు కలిసి ఎంతో శుభ్రంగా, రుచిగా చికెన్ హలీం తయారు చేస్తారు. ఊరి చివరన ప్రధాన రహదారి పక్కన ఒక చిన్న తోపుడు బండి పెట్టుకుంటారు. దానికి శారదమ్మ హలీం సెంటర్ అని వాళ్ళ అత్తగారి పేరే పెడతారు. రండి బాబు, రండి. వేడివేడి చికెన్ హలీం, రుచికరమైన హలీం. ఇంట్లో చేసినంత శుభ్రంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూడండి. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక పెద్ద మనిషి ఆ సువాసనకు ఆగి బండి దగ్గరికి వస్తాడు. యమ్మా, హలీం బాగుంటుందా? ఇదివరకు మిమ్మల్ని ఇక్కడెప్పుడు చూడలేదే, కొత్తగా పెట్టారా ఏంటి? బాగుంటుంది బాబు, కొత్తగా పెట్టాం. మేమే స్వయంగా మా ఇంట్లో ఎంతో శుభ్రంగా తయారు చేసుకుని తీసుకొచ్చాం. ఒకసారి రుచి చూడండి, మీకే అర్థమవుతుంది. అది వినగానే ఆ పెద్ద మనిషి ఒక కప్పు హలీంని తీసుకుంటాడు. తిన్న వెంటనే ఆయన మొహంలో ఆనందం కనిపిస్తుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉందమ్మా. నేను సిటీలో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా ఇట్లాంటి రుచి చూడలేదు. అచ్చం మన ఇంట్లో అమ్మ వండుకున్నట్టే ఉంది. నెయ్యి, మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సూపర్గా ఉందమ్మా. నాకింకో 4 కప్పులు ఇంటికి పార్సిల్ కట్టండి. మా వాళ్ళు కూడా తిని సంతోషిస్తారు. అలాగే బాబు, ఎంతో సంతోషం. ఇప్పుడే కట్టేస్తాను. అలా ఆ పెద్ద మనిషి చెప్పిన మాట విని ఆ హలీం వాసనకు ఆకర్షితులై చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి రావటం మొదలు పెడతారు. అందరూ రుచి చూసి ఆహా ఓహో అని మెచ్చుకుంటారు. కొద్ది రోజుల్లోనే శారదమ్మ హలీం సెంటర్ గురించి ఆ ఊరంతా పక్క ఊర్లకి కూడా తెలిసిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ బండి దగ్గర జనాలు క్యూ కడతారు. ముగ్గురు కోడళ్ళు ఎంత కష్టపడినా ఏమాత్రం అలసిపోకుండా ఎంతో సంతోషంగా పనిచేస్తారు. రమేష్, సురేష్, అరుణ్ వాళ్ళకి తోడుగా ఉంటారు. వ్యాపారం చాలా మంచి లాభాలతో సాగుతుంది. చూసావావని, ఈరోజు మనం తీసుకొచ్చిన 2 పెద్ద టేక్షాల హలీం గంటలో అయిపోయింది. జనాలు ఇంకా అడుగుతున్నారు. అవునక్క, రేపటి నుంచి ఇంకొంచెం ఎక్కువ తయారు చేద్దాం. జనాలు వెనక్కి వెళ్ళిపోతుంటే నాకు కాస్త బాధగా ఉందక్క.
మన వ్యాపారం ఇంత బాగా సాగుద్దని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది అక్క. ఈరోజు మనం లాభం ఎంత వచ్చిందో తెలుసా మనకి? అన్ని పోను 3,000 రూపాయలు మిగిలాయి. వ్యాపారం భలే సాగుతుంది. ఇదంతా మీ చలవే అనామిక. మీరు ముగ్గురు కలిసి తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మన కుటుంబ కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక మనం కూలి పనులకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవునన్నయ్య, ఒకప్పుడు 100 రూపాయల కోసం కష్టపడిన మనం ఈరోజు వేలల్లో సంపాదిస్తున్నాం. మనకంటూ ఊర్లో ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఇక నాన్నకి మందుల కోసం ఎలాంటి ఇబ్బంది లేదు. అమ్మా నాన్నల్ని మనం కంటికి రెప్పలా చూసుకోవచ్చు. అలా అనుకుంటూ 1 సంవత్సరం గడిచేసరికి వాళ్ళ చిన్న బండి కాస్త అదే ఊర్లో ఒక పెద్ద హోటల్గా మారుతుంది. ప్రసాదు, శారద ఎంతో గర్వంగా తమ కోడళ్ళని చూసుకుంటారు. అనామిక, మీరు మా ఇంటికి కోడళ్ళగా రావడం మేం గత జన్మలో చేసుకున్న అదృష్టం. పేదరికంలో మగ్గిపోతున్న మన కుటుంబాన్ని మీ తెలివితేటలతో, మీ కష్టంతో పైకి తీసుకొచ్చారు. ఇంటిని గుడిలాగా మార్చారమ్మా. అవునమ్మా, నా కొడుకులు కూడా మీ వల్ల మరింత బాధ్యతగా తయారయ్యారు. అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీదుంటా ఈ వ్యాపారాన్ని ఇంత పెద్దది చేశారు. నాకు చాలా గర్వంగా ఉందమ్మా. మావయ్య, అత్తయ్య, మీ ఆశీస్సులు, మా భర్తల సహకారం, మా తోడికోడల ఐకమత్యం ఇవన్నీ కలిస్తేనే మన విజయం. మనం ఎప్పుడు ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలి. అవునక్క, డబ్బులు వచ్చాయని మనం ఎప్పుడు గర్వపడకూడదు. ఎప్పట్లాగానే అందరికీ రుచికరమైన భోజనం నాణ్యత తగ్గకుండా పెట్టాలి. అవును, కలిసుంటే కలదు సుఖమని పెద్దలు ఊరికే అనలేదు. మన ఐకమత్యమే మన బలం. అలా అని ఆ నిరుపేద కుటుంబం తమ కష్టంతో, ఐకమత్యంతో పేదరికాన్ని జయించి సంతోషంగా, ఆనందంగా జీవిస్తారు. ఒకరికొకరు తోడుంటూ ముగ్గురు కోడళ్ళు ఆ ఊరికే ఆదర్శంగా నిలుస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.